చేవెళ్ల కస్తూర్బా బాలికల వసతి గృహంలో 60 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులంతా వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలికల వసతి గృహంలో మొత్తం 200 మంది ఉంటున్నారు. వీరికి ఫ్రూట్ సలాడ్ ఇచ్చిన కొద్దిసేపటికే భోజనం అందించారు నిర్వాహకులు. అది తిన్న వెంటనే విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఇలా జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కళ్యాణ్, ఇవాళ భోజనం అల్పాహారం చేసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. మొత్తం విద్యార్థులందరూ కూడా హాస్టల్లో ఉన్న వాళ్ళు అల్పాహారం తీసుకున్నారు. ఇందులో కొంతమంది సడన్ గా వామిటింగ్స్ చేసుకోవడం మొదలు పెట్టడం తోటి మిగతా వాళ్ళంతా కూడా అల్పాహారం తినడం మానివేశారు. మొత్తం 60 మంది వరకు కూడా ఈ అల్పాహారం తీసుకున్నట్లు కూడా మనకి ఇప్పటి వరకు తెలుస్తుంది. వెంటనే వాళ్ళందరూ కూడా వామిటింగ్స్ కావడం, అలాగే కళ్ళు తిరిగి కింద పడిపోవడం సంఘటన జరగడంతో వెంటనే వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వాళ్ళకి అవసరమైన వైద్య చికిత్సను అందించడం, కొంతమందికి గ్లూకోజ్ కూడా ఎక్కించడం జరిగింది. ఇందులో ఎవరికి మాత్రం ఎలాంటి ప్రాణహాని మాత్రం లేదు. కేవలం వాంతులు మాత్రమే కావడంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది కూడా అప్రమత్తమై ఆసుపత్రికి తరలించడం తోటి పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ మొత్తానికి ప్రధాన కారణం మాత్రం ఫుడ్ పాయిజన్ గా ఇప్పటి వరకు వైద్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే అందులో ఏం కలిసింది అన్న దానికి సంబంధించి హాస్టల్లో ఎవరైతే వంట వచ్చేసారో వాళ్ళని ప్రస్తుతం అధికారులు ప్రశ్నలు అడుగుతున్న పరిస్థితి ప్రస్తుతం అక్కడ కనబడుతుంది. ఇప్పటి వరకు మొత్తం 60 మందికి మాత్రమే ఫుడ్ పాయిజన్ అయింది. ఎవరికి కూడా ఎలాంటి ప్రాణహాని లేదనేది కూడా హాస్టల్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.